జనాలు కూడా బాగా బాగుందని చెప్తున్నారు. చాలా సంతోషం. నా బాధ నాకు బాగుంది, చాలా బాగుంది. శంకర్ గారి డైరెక్షన్ అంటే గత సినిమాలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు భారతీయుడు ఆయన అన్ని సినిమాల్లోనూ ఒక సమస్య మీద ఆయన చెప్పడం జరుగుతుంది. ఈ సినిమాలోనూ ఓట్లు, దాని విలువ, రాజకీయ నాయకులు, అవినీతి వ్యవస్థ అంతా ఉంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ దగ్గర నుండి చూశారు కదా, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఈ సినిమాలో కూడా నాకు ఆ క్లైమాక్స్ ముందు సీన్లో కూడా అదే నాకు చాలా కంటెంట్ పిలిచారు. ఆయన మదర్ చనిపోయినప్పుడు సన్నివేశాల్లో చాలా కంటెంట్ పిలిచారు. చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు రామచంద్ర గారు. రంగస్థలం తర్వాత ఆయనతో కలిసి పనిచేసే అవకాశం నీళ్ళు వచ్చింది. అంత ఎమోషనల్ మూవీ ఇది కూడా. అంటే కొంచెం లాగ్ అని అంటున్నారు ఫ్యాన్స్. అంటే పొలిటికల్ సిస్టమ్ మీద కొంచెం డిస్కషన్ ఉంది కాబట్టి అది కొంచెం లాగ్ అయిందేమో, కానీ పిక్చర్ ఓవరాల్గా మంచి కథాంశం. ఆయన ఎక్స్ట్రాంపూర్ యాక్టింగ్, ఆయన గురించి చెప్పక్కర్లేదు. ఆయనతో పాటు సరిపోదా సినిమాలు కూడా చేశాను నేను. చాలా గొప్ప పెర్ఫార్మర్, ఆయన గ్రేట్ పెర్ఫార్మర్. అంజలి గారు ఒక మంచి అసిస్టెంట్ అండి. చాలా కాలం తర్వాత ఆవిడకి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఈ సినిమాలో వచ్చింది. ఆవిడ ప్రూవ్ చేసుకుంది. ఆవిడ అప్పన్న క్యారెక్టర్ ఈసారి నేషనల్ అవార్డు వస్తుందని చెప్పి సుకుమార్ గారు అప్పుడు అన్నారు. ఖచ్చితంగా వస్తుంది. మంచి కథాంశం, మంచి పెర్ఫార్మెన్స్ ఉంది. కొంచెం పొలిటికల్ కథే కదా, రాజకీయమైన వ్యవస్థ కదా. రాజకీయ వ్యవస్థ మీద తీసిన సినిమా. అవినీతి మనుషులు ఎలా రాజకీయ నాయకులు అయితే ఏం జరుగుతుందనేది కథాంశం. చాలా బాగా వచ్చింది. సంక్రాంతికి ఇది ఐ ఫీస్ట్ అన్నాను. ఐ ఫీస్ట్. థ్యాంక్ యూ బ్రదర్. మూవీ ఎక్సలెంట్ బ్రదర్, చాలా బాగుంది. అందరు చూడండి. ఈ సంక్రాంతి పండుగ రోజు 3 సినిమాలు రాబోతున్నాయి. ఈరోజు ఫస్ట్ మనం గేమ్ చేంజర్ చూసాం. గేమ్ చేంజర్ నాకు పొద్దున్న భయంగా ఉండే ఎట్లుంటుంది ఏంటనుకో, చూసినా మాత్రం సూపర్ ఎక్సలెంట్ సినిమా. నేను చేశాను. అరే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అబ్బా. అది శంకర్ గారు సినిమా చేయడము, అంత మంచి పెద్ద రామ్ చరణ్ గారు సినిమా చేయడం అనేది, అంటే మనకు కొన్ని రాసి ఉంటాయి కాబట్టి ఆ రాసిన దాంట్లో ఇది ఒకటి. చాలా బాగుంది. అండ్ రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఇరగదీశారు. ఆయన ఎప్పుడు ఇరగదీస్తూ ఉంటారు. ఇందులో ఇంకా బాగుంది, చాలా బాగుందండి సినిమాలో. లేదు, నేను రామ్ చరణ్ సార్తో ధృవాలో చేశాను. ఇంటర్వెల్ బ్లాక్ నా మీదనే. అక్కడ గన్తో పేల్చే క్యారెక్టర్ ఉంటుంది కదా ఇంటర్వెల్లో. అలా ఓకే, ఒక పెద్ద సీన్ ఉంటుంది. ఆ సీన్లో మేమందరం ఉంటాం అనమాట. ఆ సీన్లో చాలా బాగా చేసాం, చాలా మంది ఉన్నాం. బాగుందండి, బాగుంది. సంక్రాంతి బ్లాక్ బస్టర్. అందరు చూడండి సినిమాని, గేమ్ చేంజర్. అది చాలా బాగుంది. ఆ మూవీ అంతా టైట్ ఉంటుంది. జనాలు మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్ మనం వచ్చున్నామో తెలియదు, కానీ మా ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేదు. మీది కూడా వీకు, సాంగ్స్ స్టెప్స్ అంతా వీకే, అంతా వీకే, అంత లేదు అసలు. చాలా అంటే చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు. కనపడలేదు అసలు. ఏంది సంక్రాంతి అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ వచ్చి ఉంటారు అందరం. శంకర్ గారు, రామ్ చరణ్ గారని అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ వచ్చాము. కొంచెం డిసప్పాయింట్ అంటే కనబడుతుంది. అవునవును, సినిమా మొత్తం కన్ఫ్యూజన్ కనబడుతుంది చాలా. 100% వెంకటేష్. సంక్రాంతికి వస్తున్నాం, అదే అనుకుంటున్నాం. అంత ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూస్తారు హ్యాపీగా. ఇది అవ్వాలి. ఇది మంచి కాన్సెప్ట్ సినిమా. ఇది చాలా మంచి కాన్సెప్ట్. అంటే అలా కాదు, ఏంటంటే అందరం శంకర్ గారు, రామ్ చరణ్ గారిని ఓవర్ ఎక్స్పెక్టేషన్తో వచ్చి ఉంటాం. అందులో కొంచెం రీచ్ కాల. అది నాకైతే నచ్చలేదన్న సినిమా. అంటే రామ్ చరణ్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న సినిమా కాదు. ఎందుకంటే శంకర్ గారు గత సినిమాలు అన్నీ చూసుకుంటే అన్నీ మనకి నెగిటివ్గానే అయ్యాయి. నాకు ఇండియన్ 2 నచ్చింది యాక్చువల్గా. అయితే మంచి కాన్సెప్ట్, కానీ శంకర్ గారి మార్క్ లేదు. ఇది కూడా అంతే. అంటే ఈ సినిమా మీద నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలే ఇంక. ఎందుకంటే ఆయన సినిమా చూసిన తర్వాత పెంచుకున్న ఎక్స్పెక్టేషన్స్ అనుకున్నా. ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వస్తేనే సినిమా ఇలా ఉంది కదా. ఒకవేళ నిజంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వస్తే సినిమా పరిస్థితి ఏంటా అనేది నా ఫీలింగ్ వచ్చిందనమాట. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వస్తేనే నేను ఎంజాయ్ చేయలేకపోయా. అదే నిజంగా శంకర్ గారు, రామ్ చరణ్ గారు, దిల్ రాజు గారు హై బడ్జెట్ మూవీ అని పెట్టుకుని వచ్చుంటే నిజంగా సినిమాలో డల్ అయిపోయాడేమో అనిపించింది. ఎక్స్పెక్టేషన్ లేకుండా రావడం నాకు ప్లస్ అయింది. సో ఎవరైనా సినిమా ఒకవేళ గేమ్ చేంజర్ చూడాలనుకుంటే 0 ఎక్స్పెక్టేషన్స్తో రండి. కొంతవరకన్నా ఫస్ట్ హాఫ్ సాటిస్ఫై వెళ్తారు. సెకండ్ హాఫ్ అసలు ఏం లేదు సినిమాలో. సెకండ్ హాఫ్ అప్పన్న క్యారెక్టర్లో ఎమోషన్ లేదు, ఫైర్ లేదు. అలాగే అంజలి గారి క్యారెక్టర్లో మంచి ఇంపాక్ట్ ఉంది, ఆవిడ క్యారెక్టర్లో ఫైర్ లేదు. అండ్ మా సునీల్ గారి క్యారెక్టర్ గురించి ఎవరన్నా అడిగితే మటుకు నేను ఇలా సైడ్కి వెళ్ళిపోతాను.
వెళ్ళిపోదాం అనుకున్నాను, వెళ్ళట్లేదు. ఆయన క్యారెక్టర్ మీకు అర్థమైపోతుంది. సో అలా సైడ్కి వెళ్ళిపోతూ ఉంటారు. అది కామెడీ కూడా పండ్ల. సునీల్ గారి కంటే జయరామ్ గారి కామెడీ బాగా పండింది. అండ్ సాంగ్స్ కూడా సినిమాలో ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. అండ్ అంతమంది సాంగ్లో డ్యాన్సర్లు, బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్లు అంతమందా, దానికే అంత డబ్బులు ఖర్చు అయి ఉంటాయి. అంత గ్రాండ్గా సాంగ్ని నీట్గా తీస్తే అర్థమవుతుంది. కానీ అంతమంది శంకర్ గారు ఆ స్టైల్ మార్చుకుంటే బాగుంటుంది అనిపించింది. అండ్ ఓవరాల్గా శంకర్ గారి సినిమా నుంచి ఆయన కమ్బ్యాక్ ఇవ్వాలని గట్టిగా కోరుకుంటున్నా. మోస్ట్లీ ఇండియన్ 3 నాకు తెలిసి ఉండకపోతే బెటర్ ఏమో. ఇండియన్ 3 కాకుండా ఇంకోటి ఏదైనా ప్లాన్ చేసి, ఎందుకంటే ఆ మాడిపోయిన పెసరట్టుని అటు తిప్పి ఇటు తిప్పి అదే పొలిటికల్ డ్రామా, అదే ఏమంటారు లంచాల గురించి వాటి గురించి, ఇంకా అది కాకుండా ఇంకేదన్నా ఆయన మార్కులు. ఎందుకంటే ఆయన ఖాళీగా ఉండి ఏం చేయాలో తోచకుండా తీసిన బాయ్స్ సినిమాని ఎంతో ఇష్టపడ్డాం, జీన్స్ సినిమాని ఎంతో ఇష్టపడ్డాం. అలాంటి ఆయన ఇలాంటి సినిమా తీయడం అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆయన మళ్ళీ గట్టి కంబ్యాక్ ఇవ్వాలని, శంకర్ మార్క్ మూవీ మళ్ళీ మనకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్క నిమిషం ఆగా. ఏం చెప్పామన్నా, ఊరయ్యో నా అయ్యా ఏడ్చుకుంటూ బయటకు వచ్చినాయి. అయ్యా నీ ఏందన్న నాకు అర్థం కాలేదు. రొట్ట అన్న నిజంగా దీన్ని గేమ్ చేంజ్ అనకన్నా గేమ్ ఓవర్ అంటే అయిపోదన్న. ఇది అన్ప్రెడిక్టబుల్ కాదు, ప్రెడిక్టబుల్. ఇది మొత్తం సినిమాను ఊహించవచ్చు. నెక్స్ట్ ఏమైతే చెప్పవచ్చు, నెక్స్ట్ ఎందుకు ఏముంటా అన్న, ఈయన ఏదో కష్టపడతాడు, పార్టీ పెడతాడు, సక్సెస్ చేద్దాం అనుకుంటాడు, ఒకడు వెనుపోటు పొడుస్తాడు, చచ్చిపోతాడు, కొడుకు వస్తాడు, కష్ట తీర్చుకుంటాడు. ఇదే భర్త నేను అది చూసినాము, బెంగటైలు అదే చూసినాము, రాజకీయ సినిమా అన్నీ ఇవే ఉంటాయి. నువ్వు కొత్త నువ్వు ఏం తీసినావు? అంత పెద్ద గ్లోబల్ స్టార్ పెట్టుకొని ఎట్లా సినిమా తీయాలన్నాను. ఆ దిల్ రాజు కూడా నువ్వు ఆలోచించాలి కదా. అంత పెద్ద సినిమా చేసినప్పుడు నిజంగా నాకు ఒకటి రా మచ్చా రా ఆ సాంగ్ ఉంటుంది కదా, చాలా బాగుంది. అది కానీ ధూప్ సాంగ్ అన్న, జానీ మాస్టర్ తన కొరియోగ్రఫీ కనిపించింది అన్న. నిజంగా మళ్ళీ నేషనల్ అవార్డు వెళ్ళిన ఫీలింగ్ కనిపించింది. జానీ మాస్టర్ అయితే చాలా బాగా చేశాడు అన్న. అందరూ అన్న ఎస్జే సూర్య వచ్చిన తర్వాత ఉంటుంది అన్న సినిమా, అబ్బాబాబాబాబా చించి పడేశాడు. కానీ సెకండ్ హాఫ్ రొట్ట, క్లైమాక్స్ రొట్ట, ఫస్ట్ హాఫ్ ఓకే, అంజలి వచ్చినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఒకటి ఏంటంటే అన్న, నాకు బాధ అనిపించింది. నేను 4 AM వచ్చిన సినిమాకి చాలా ఎనర్జీకి వచ్చి బట్టలు దింపుకుందాము, మా వాడు సత్తా చూపించాడు అనుకున్నా. కానీ నిరాశంగా బయటకు వచ్చా. శంకర్ నీ అడ్రస్ పెట్టు నీ వల్ల ఇది మా మెగా ఫ్యాన్ చాలా అట్టయ్యాం. నీ వల్ల మాకు సినిమా యావరేజ్ టాక్ వచ్చింది. నిజంగా చాలా బాధపడ్డానా. ఒకటి చెప్తానన్నా, డాన్స్ వేయడమా డాన్స్ ఇరుకు, ఫైట్ వేయడమా ఫైట్ ఇరుకు, ఎలివేషన్ ఇరుకు, స్టోరీని అయ్యిరుకు. ఇంకేం చేసుకోవాలి మేము. నిజంగా అన్న పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, కానీ స్టోరీ లేదు. నాన్న హైరాణ సాంగ్ ఎందుకు తీసేసావు నువ్వు? అంత మంచి సాంగ్ ఎందుకు తీసేసావు నాకు అర్థం కావట్లేదు. నిజంగా నాకు చాలా డిసప్పాయింట్ అనిపించింది. దిల్ రాజు గారు, మీరు ఎంత పెద్ద డైరెక్టర్ ప్రొడ్యూసర్, మీరు ఇట్లాంటి సినిమా ఎట్లా ఎంకరేజ్ చేశారు? నాకైతే నిజంగా చాలా బాగా అనిపించింది. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. తమన్ బీజం బాగా మే సినిమా ప్లస్ ఏదంటే రామ్ చరణ్, ఎస్జే సూర్య, తమన్ బీజం అంతే. ఎన్నిసార్లు పాటల ప్లేస్మెంట్ అంతా ఓకే ఉంది, యావరేజ్గా ఉంది. కానీ యాక్టింగ్ అయితే చింపేషన్ అన్న. నేషనల్ పక్కా అన్న. పుష్ప గురించే మాట్లాడేది, గేమ్ చేంజర్ ఏంది అది లేదే అసలు మా లిస్ట్లో. నిజంగా నాకు గేమ్ చేంజర్ లేదన్న సినిమా, అసలు ఏం లేదన్న. బాయ్ రికార్డ్ అసలు ఇంపాసిబుల్ అన్న. మీరు బ్రేక్ అస్సలు బాగాలేదన్న. ఎన్నిసార్లు చెప్పాలన్నా మేము. అన్నిటికీ స్టోరీ బాగాలేదు, అసలు డైరెక్షన్ బాగాలేదు, ట్విస్టులు లేవు. అదే రొట్ట స్టోరీ 3 గంటలు తీసిండు. పాటలేమో అక్కడక్కడ పెట్టిండు, క్రింజ్ పాటలు ఉన్నాయి. డబ్బులు అయితే చాలా వేస్ట్ చేసిండు. హీరోయిన్ మీదకి ఎందుకు దుంగుతాడన్న, ఎందుకు దుంగుతాడు అర్థం కాదు అని నవ్వుతున్నాడు మీరే. చాలా గెటప్స్ మేకోవర్ ఉంది, కానీ లాభం లేదన్న సినిమాలో. స్టోరీ లేదు, ఏం లేదు, హీరో లేదు. ఇంకో లేగర్ అనుకోవచ్చు. రామ్ చరణ్ అయితే చాలా బాగున్నాడు అన్న మూవీలో. రామ్ చరణ్ బాగున్నాడు, ఎస్జే సూర్య చాలా బాగున్నారు, అంజలి క్యారెక్టర్ కూడా బాగుంది. దాని తప్ప మూవీలో ఏం లేదన్న. ఎస్జే సూర్య కూడా, ఎస్జే సూర్యని పక్కన పెట్టలేము. ఎస్జే సూర్య లేకపోతే ఇంకా గలీజ్ అయిపోతుండే. ఎస్జే సూర్య లేకపోతే అది కూడా లేకపోతుండే మూవీలో. వీళ్ళిద్దరే ఏజ్ చేసిన మూవీకి. డైరెక్షన్ అయితే అస్సలు బాగాలేదు. ఒకప్పుడే శంకర్ ఇంకా ఏం చేయలేము. ఇప్పుడు ఇండియన్ 3 అంటున్నారు, ఇండియన్ 2నే అట్లుంది. ఇప్పుడు ఇండియన్ 3 ఇంకెట్లుంటుందో. మాకు అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే అన్న, ఆర్సీ ఫ్యాన్స్ అనుకొని చూసుకుంటే. కానీ మాకు చాలా ఎక్స్పెక్టేషన్ ఉండే మూవీతో, కానీ చాలా గలీజ్ అయిపోయింది మూవీ. నువ్వు అనుకున్నంత ఏం లేదన్న. నేను 2.5 ఇస్తా 5కి.